ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. డిపోల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి డిపో ముందు అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 9 డిపోల ముందు కార్మికులు, కార్మిక సంఘ నాయకులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. చర్చలకు పిలుస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తుంటే ఎలాంటి పిలుపు రాలేదని ఆర్టీసీ జేఏసీ నేతలు అంటున్నారు. శంకర్ గౌడ్ ఆత్మార్పణ తర్వాతైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజు చేరుకుంది. మూడో రోజు కూడా 9 డిపోల్లో సమ్మె కొనసాగుతోంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటన మినహా బంద్ అయితే ప్రస్తుతానికైతే ఉమ్మడి మెదక్ జిల్లా ప్రశాంతంగా కొనసాగుతుంది. జేఏసీ నాయకులు ఇచ్చిన పిలుపులో భాగంగా కార్మికులందరూ డిపోల వద్దకు చేరుకొని తమ యొక్క నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మూడో రోజు సమ్మె ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ కార్మిక నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది మూడో రోజు సమ్మె కొనసాగుతుంది. నిన్న వరంగల్ శంకర్ గౌడ్ ఘటన తర్వాత ఎలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో? ఈ రోజు మూడో రోజు సమ్మె ప్రశాంత వాతావరణం జరుగుతున్న క్రమంలో మా శంకర్ గౌడ్ మా తోటి కార్మికుడు చనిపోవడం బాధాకరము. ఇక విధంగా అట్లాంటి ఆత్మహత్య చేసుకోకుండా మా ఈ సంఘటన జరుపుతున్న సామరస్య పరిష్కారం చేసుకుందామని అందరికి చెప్తున్నాము. ఈరోజు ఇంకా మా సమస్య పరిష్కారకపోతే అందరికీ ఉద్రిక్తత చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో మేము పోరాటం ఆగేది లేదు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలకి అనేది రమ్మంటున్నారు. కొద్దిసేపట్లో చర్చలు జరగనున్న నేపథ్యంలో మీరు దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు ఉద్యమాన్ని? ముందుగా ఈ దినం మూడో దినమున వచ్చిన కార్మిక బృందానికి ముందుగా వందనాలు. అయితే మా శంకర్ గౌడ్ గారి ఆత్మ శాంతించాలని, ఎందుకంటే ఆయన మా కోసం ముందుగా పోరాటం చేసి ఆనాడు 32 మంది చనిపోవడం జరిగింది. మరి తొలుతగా శంకర్ గౌడ్ ఇది చేసింది. ఎందుకంటే 3 దినాల సమ్మెలో పోవడానికి తోలిచ్చింది మేమైతే సమ్మెకు పోలేము. సమ్మెకు పంపించింది ప్రభుత్వమే. ఆనాడు ప్రభుత్వంతో మాట్లాడినట్టు మా జేఏసీ ఒప్పందం చేస్తుంటే శంకర్ గౌడ్ చనిపోయేవాడు కాదు. ఈరోజు నువ్వు జేఏసీ పిలిచి తలుపులు కొల్ల ఉన్నాయి, పొన్నంగా రమ్మంటున్నారంటే ఆయన చనిపోయిన ఆయన శవం మీద పేలలు తిన్నట్టు అవుతుంది. అతను కూలిపోయిన కుటుంబానికి మేమందరం బాగుపడతాం, కానీ ఆయన కుటుంబం అయితే బాగుపడదు కదా. ఆయన కుటుంబం బాగుపడాలంటే ప్రభుత్వం వెంటనే ఏం చేయాలి? ఆయనకు ఉద్యోగం, వాళ్ళ కుటుంబంలో ఒక ఇల్లు, ఒక 2 కోట్ల పాననష్టం. ఎందుకంటే ఆయనకు ఎంత ఇచ్చిన తక్కువనే. ప్రభుత్వం ఒకటి గ్రహించాలి. ఇది మొదటిది అయింది. ఎవరికిట ఆశత పడకుండా మేము మట్టిగానే ఉంటాము. కానీ ప్రభుత్వము వెంబడే జేఏసీ మేరకి రమ్మని స్లోరింగ్ చెప్తున్నారు, కానీ జేఏసీకి ఇప్పటివరకు ఇంటిమేషన్ లేదు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శంకర్ గౌడ్ ఆత్మార్పణ చేసుకున్నారు. ఆయన కుటుంబానికి మేము అంత న్యాయం చేయలేము, ప్రభుత్వం పూనుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు చర్చలు పిలుస్తున్నారు, కానీ చర్చలు పిలుస్తున్న జేఏసీకి సమాచారం అని చెప్తారు. చెప్పండి అమ్మా, ఎలా చూస్తారు? శంకర్ గౌడ్ ఆత్మార్పణ చేసుకుంది ఎలా చూస్తారు మీరు? నిన్న ఆత్మాహుతి శంకర్ అన్న చనిపోయిన దానికి మేము చాలా బాధాకరంలో చింతిస్తున్నామండి. ఆయన కుటుంబానికి కంపల్సరీ ఏదో కనీసం 1 కోటి 2 కోట్లన్న పరిహారం, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. మేము సమ్మెకి పోయే ఉద్దేశం మాకు ఎట్టి పరిస్థితులు లేదు. ప్రభుత్వం కాలయాపన చేసింది కాబట్టి మేము సమ్మెకి వెళ్లాల్సి వచ్చింది. సమ్మెకి వెళ్ళిన నేపథ్యంలో చర్చలు పిలవకుండా కాలయాపన చేయడం వలన ఈ రోజున శంకర్ గౌడ్ లాంటి వారు చనిపోవడం జరిగింది. కాబట్టి మరిన్ని ఆత్మహత్యలు జరగకుండా మాకు సామరస్యంగా చర్చలు పిలిచి మా సమస్యను పరిష్కరించాలని కార్మికులు కోరే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.